హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి గార్డెన్ కిచెన్. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని చాలా టేస్టీగా రసం లేకుండా రైస్లో కలుపుకొని తినేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దొండకాయలు తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. లేదంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దొండకాయలు పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఈ వాటర్లో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా పసుపు సాల్ట్ వేసిన వాటర్లో మనం ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం కూడా వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ దొండకాయ ముక్కల్ని ఇలా కొంచెం పిసికినట్టుగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేయడం వల్ల దొండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా కూడా పోతుంది. దొండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే దొండకాయ ఫ్రై తినేటప్పుడు కస్సు కస్సుమంటుంది కదా, అలా కస్సు కస్సుమనకుండా చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 మినిట్స్ వరకు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ గిన్నె కానీ లేదంటే అడుగు మందంగా ఉండే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ గిన్నె హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. దొండకాయ ఫ్రై మనకి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోవచ్చు. అంటే మనం దొండకాయ ఫ్రైలో కారం ఏమి వేయం, ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసి 1 టీ స్పూన్ నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 1 ఆనియన్ తీసుకొని మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టిన దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకొని దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల కూడా దొండకాయలు త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 8 to 10 మినిట్స్ వరకైనా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే దొండకాయలు సాఫ్ట్గా బాగా ఫ్రై అవుతాయి, పచ్చివాసన లేకుండా. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో పొడి చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఈ పొడిని కూడా వేసుకోవాలి. ఇలా ఈ పొడి మొత్తం కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 1 to 2 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దొండకాయ ఫ్రై అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందిలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రసం లేకపోయినా సరే రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.